శ్రీనివాసం దేవదేవం శరణాగతవత్సలం ప్రత్యక్షదేవతం శాంతం ధ్యాయేద్వేంకటనాయకం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాయ నమః. అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ నెల డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్నది. ఈ ధనుర్మాసంలో మేష వృశ్చిక లగ్నాల్లో కానీ, సింహ కర్కాటక లగ్నాల్లో కానీ, ధనుర్మీన లగ్నాల్లో కానీ పుట్టినవారు చక్కకుండా లక్ష్మీనారాయణులు కానీ, శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారిని కానీ, సీతారాములను కానీ, అలాగే రాధాకృష్ణులను కానీ పూజించి మంచి ఫలితాన్ని పొందగలరు. ధనుర్మాసం అనగా రవి ధనుర్రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసము అంటారు. ప్రతి నెల రవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తూ ఉంటారు. అలాగే మకర సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకని ఆ రోజు నుంచి మకర మాసము, అది మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అయితే ఈ నెల ధనుర్రాశిలోకి వస్తాడు. ధనుర్రాశిలోకి రవి వచ్చినప్పుడు నేను ఇప్పుడు చెప్పినటువంటి లగ్నాల వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది. ఈ లగ్నాల వాళ్ళు కనుక ధనుర్మాసంలో లక్ష్మీనారాయణను పూజించి లేదా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల వారు ఏ ఏ కోరికలతో అయితే పూజిస్తారో ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి. స్వామివారి అనుగ్రహం వల్ల తప్పక నెరవేరాలని కోరుకుంటూ, అయితే ఈ ధనుర్మాసంలో కనుక గ్రహ రెమెడీస్ చేసినట్టుగైనా, మీ జాతకరీత్యా ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మాసంలో చేసినట్టుగైతే ఇంకొద్దిగా మంచి ఫలితాలు పొందగలరు. ధనుర్మాసంలో ధనుర్రాశిలో రవి ఉన్నప్పుడు రవికి ఉత్తమమైనటువంటి బలం కలుగుతుంది. ఈ బలము మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, లేదా మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, లేదా ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, వారికి బాగా బలమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో తప్పకుండా స్వామివారిని పూజించి గ్రహశాంతులు చేసుకుని మంచి ఫలితాన్ని పొందగలరు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.